ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? హై హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. ఓకే, బిఫోర్ స్టార్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వి విల్ గో టు ద ప్రేయర్. సకలాశీర్వాదాలకి కారణభూతుడైన గొప్ప దేవేశయానికి మహిమగంత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించే గొప్ప దేవుడు నా తండ్రి. గతించిన వారం నుంచి వారం వరకు కూడా ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి రాజా నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. వాక్యం చెప్తుండగా మాట్లాడుచున్నది మీరు కాదు కానీ ఆత్మైన వాక్యం సెలవిస్తుంది కాబట్టి పరిశుద్ధాత్ముడు నా మాతో అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఈరోజు వాక్యంలోకి వెళ్ళిపోదామండి. వాక్యం ఏంటంటే కనుచూపు. అంటే మనము చూస్తున్నటువంటి చూపు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది ఈరోజు వాక్యం నేర్చుకుందాము. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 41వ వచనం. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానెను. యేసు చూపు పొందము, నీ విశ్వాసం నేను స్వస్థపరిచానని వాళ్ళతో చెప్పాడు. నేను నీకేం చేయగోరుచున్నానంటే నేను చూపు చూడాలి, నేను చూడాలనుకుంటున్నాను ప్రభా అని అంటే నువ్వు చూపు పొందగోరుచున్నావా, అయితే నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరి విశ్వాసం కాపాడుతుందంటే మన విశ్వాసం కాపాడుతుందని. అంటే కొన్నిసార్లు ఈ లోకంలో చాలా మనం చూస్తూ ఉంటాం. నిజంగా ఒక మాట ఉంటుంది ఏంటంటే సర్వేంద్ర యానం నయనం ప్రధానం అని. ఆ మాట ఎందుకు చెప్పారంటే కనుచూపు అనేది మానవ శరీరానికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ముఖ్యము అని ఆ మాట అర్థం అన్నమాట. అయితే నిజంగా మనం చూడాలి అంటే మనము చూసే చూపులో చాలా చూపులు ఉంటాయి, కానీ అన్ని చూపుల్లో కరెక్ట్ కాదు. ఇందులో నేను 3 రకాలుగా చెప్తా. ఒకటి, మనం చూసుకునే చూపు ఎలా ఉంటుంది, ఆత్మీయ దృష్టి ఎలా ఉంటుంది, మనం చూసుకునే మన దృష్టి ఎలా ఉంటుంది, ఆత్మీయ దృష్టి ఎలా ఉంటుంది. మూడోది, నిత్యమైన వాటిని చూసేటట్లుగా మన చూపు ఉండాలి. మన కొన చూపు ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకుంటున్నాం. అయితే ఇందులో మనం చాలా వాటిని భూలోకంలో ఉన్నంతసేపు చాలా వాటిని మనం చూస్తూ ఉంటాం. చాలా విషయాల్ని కూడా మనం చూస్తూ ఉంటాం. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, ఎన్నిటినో చూస్తూ ఉంటాం. కానీ అన్నిటిలో కూడా నిజం ఉండదు. కొన్ని నిజమైనవి ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి. సో మనం చూసిన అన్నీ కూడా చూసినట్టు వాటిని బట్టి కూడా మనం జడ్జి చేయలేం. కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. సో కొన్ని మంచిని తీసుకొచ్చేవి ఉంటాయి, కొన్ని చెడుని కూడా తీసుకొచ్చేవి ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనము చూసే ఆ కనుచూపు ఏ విధముగా ఉండాలి అనేది మనం నేర్చుకుందాం. అందులో మనల్ని మనం చూసుకునే చూపు ఉండాలంట. అంటే చాలాసార్లు ఎదుటి వారి గురించి చూస్తూ ఉంటాం మనం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళని ఎదుటి వారిని చూసి జడ్జి చేస్తూ ఉంటాం. ఎదుటి వారి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటాం. కంప్లీట్ వాళ్ళ గురించి మనకు తెలియదు. కంప్లీట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చూడము. కంప్లీట్ ఒక ప్లేస్లోకి వెళ్ళి చూడండి, నేను ఇప్పుడు చర్చ్ రన్ చేస్తున్నాను. రన్ చేస్తున్నప్పుడు నచ్చిన వాళ్ళు అమ్మ మంచి చేస్తున్నారు, ఆత్మీయంగా నడుస్తుంది అంటారు. నచ్చని వాళ్ళు ఏంటంటే అందరూ చూసి నవ్వుతున్నారు అని ఒక మాట అంటారు. లేకపోతే ఏంటంటే అక్కడ ఏముందని వెళ్తున్నారని కొంతమంది అంటారు. ఇట్లా ఏంటంటే ఒక్కొక్కరు చూడకుండా మాట్లాడే మాటలు ఉంటాయి. కొంతమంది చూచి తప్పుగా మాట్లాడిన వాళ్ళు ఉంటారు. కొంతమంది చూడకుండా తప్పుగా మాట్లాడేటోళ్ళు ఉంటారు. కొంతమంది చూడక మాట్లాడిన రకరకాలుగా మాట్లాడేటోళ్ళు కూడా ఉంటారు. సో ఏంటంటే ఇది కరెక్ట్ కాదు అంటున్నాడు దేవుడు. ముందర ఒకరిని చూసి ఎదుటివాడిని జడ్జి చేసే ముందర మనమేంటో మనం తెలుసుకోవాలి ఫస్ట్. చూసిన వాళ్ళందరినీ కూడా రకరకాలుగా హింసించడం, బాధ పెట్టడం, రకరకాలుగా మాట్లాడటం, ఇలా రకరకాలుగా వేధించడం చేస్తూ ఉంటాం. కానీ ఏంటంటే వాళ్ళందరి గురించి మాట్లాడే ముందర, వాళ్ళందరినీ చూసి వాళ్ళందరి గురించి మాట్లాడే ముందర అసలు మనల్ని మనం చూసుకోవాలన్నాడు. అంటే మేము చూసుకుంటున్నాం, అద్దంలో చూసుకుంటున్నాం కదన్నారు. అది కాదు, ఆత్మీయంగా చూసుకోవాలి. మనం ఏంటన్నది ఆత్మీయంగా చూసుకోమని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తిని జడ్జి చేసే ముందర, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం, దానికన్నా ముందర మనల్ని మనం చూసుకోవాలా. మనకి మనం ఏ విధంగా ఉన్నామన్నది మనం చూసుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకని యెషయా ప్రవచన గ్రంథము 6వ వచనం చూడండి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించు వాడును. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవా నేను కన్నులారా చూచితిననుకుంటుని. ఇక్కడ చూడండి, యెషయా అంటున్నాడు, అక్కడ దర్శనంలో కనిపిస్తున్నప్పుడే దేవునితో ఎప్పుడైతే యెషయా ఉన్నాడో
దేవుని గూర్చిన దర్శనాలు ఎప్పుడైతే యెషయాకి కలిగినాయో వెంటనే యెషయా గురించి యెషయా తెలుసుకున్నాడు. అయ్యో, నేను ఇప్పటి వరకు పవిత్రని అనుకున్నా, నువ్వు నాకు దర్శనాలు చూపిస్తుంటే, నువ్వు నాకు ప్రవచనాలు ఇస్తుంటే, అందరి గురించి నేను ప్రవచిస్తుంటే నేనేదో పరిశుద్ధాన్ని అనుకున్నా, నేనేదో పవిత్రుని అనుకున్నా, కానీ నీ దర్శన భాగ్యం కలిగినాక నాకు అర్థమైంది ప్రభా, నేను ఎంత అపవిత్రునో, నా పదాలు ఎంత అపవిత్రమైన పెదాలో. దేవునితో ఉంటే మనం ఏంటో తెలుస్తుంది, ఎదుటివారు ఏంటో తెలుస్తుంది. దేవుని గురించి కంప్లీట్గా తెలిస్తే మన క్రియలు ఏంటో తెలుస్తాయి, ఎదుటివారి క్రియలు ఏంటో తెలుస్తాయి. అసలు ఎదుటివారిని నిందించొచ్చా లేదా అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. చాలామంది కొంతమంది ఉంటారు, ఎదుటివారు ఉన్నప్పుడు వాళ్ళ గురించి చాలా మంచిగా మాట్లాడి గొప్ప అనిపించుకుంటారు. వారు లేనప్పుడు వారి గురించి చెడుగా మాట్లాడడం, వారి గురించి చెడుగా ఉండటం, చెడుగా చెప్పటం, చెడుగా ప్రచారం చేయటం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇంతకీ చూడరు, అన్నీ కొంతమంది ఊహించేసుకుంటారు. ఒక వ్యక్తిని కంప్లీట్గా వాళ్ళు అబ్జర్వ్ చేయరు. ఒక వ్యక్తిని కంప్లీట్గా వాళ్ళు అంచనా ఎలా వేస్తారు అంటే ఊహించుకుని వేస్తారు. ఇలాంటి దుర్మార్గపు పనులు చేసేటోళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ ఊహించేసుకుంటారు, చూడరు, కన్ను చూపుతో చూడరు. వారి కను దృష్టి అక్కడ పనిచేయదు. ఎప్పుడు పనిచేస్తుంది? దేవునితో ఉంటే తెలుస్తుంది వారికి. దేవుడితో ఉంటే ఎదుటివారు ఎలా ఉంటారు, ఎదుటివారు మంచివారా చెడ్డవారా, అక్కడ మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్నది ఎదుటివారి గురించి ఆలోచిస్తారు. ఎదుటివారి గురించి ఆలోచించకుండా ఊహించుకుని మాట్లాడి, ఊహించుకుని ఎదుటివారిని గురించి నిందించి వారి మీద అపహేళనగా అవమానంగా మాట్లాడుతూ నిజంగా చాలా అంటే చాలా చులకనగా చేస్తారు. చూడండి, వీళ్ళెవ్వరికి కూడా దేవుడితో ఉండే అవకాశం, అదే దేవుడితో ఉండే అలవాటు లేదు వాళ్ళకి. వెన్ వీఆర్ స్పెంట్ విత్ గాడ్, మనకి దేవుడు అంటే కంప్లీట్గా తెలుస్తాయి. దేవుడు చర్చికి వెళ్ళిపోయినంత మాత్రం దేవుడి గురించి కంప్లీట్గా తెలుసుకోలేం. కూర్చుని వచ్చేటప్పుడు మన పక్కింటి ఇంటికి వెళ్ళి కూర్చుని వచ్చేది, చర్చిలోకి వెళ్ళి కూర్చుని వచ్చేది ఒకటే అవుతుంది. అప్పుడు హూ ఆర్ నోయింగ్, ఎప్పుడైతే దేవుని గురించి ఎవరైతే కంప్లీట్గా డీప్గా తెలుసుకుంటారో ఎదుటివారి గురించి చూడకుండా వాళ్ళు మాట్లాడలేరు. అన్నీ పరిశీలించి క్షుణ్ణంగా ఇలా అంటున్నారు, బయట వాళ్ళు చెప్పుకుంటారు కరెక్టే. నీ ఎదురుగుండా ఒక ఆమె గురించి, ఒక అతని గురించి, నీ గురించి నీ దగ్గర బయట వాళ్ళు చెప్తున్నప్పుడు ఆ మాటలో మాట కలపడం అనేది కరెక్ట్ కాదు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది మీరు కూడా చూసి అప్పుడు మాట్లాడాలి. ఎదుటివారి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు చూచి మాట్లాడేటట్లుగా ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. చాలామంది చూడకుండానే ఊహించేసుకుని మాట్లాడతారు. వాళ్ళకి కందృష్టి పనిచేయదు. ఇంకా ఇక్కడ యెషయా కూడా అప్పటి వరకు కూడా దేవుడి దర్శనాలు కలుగుతుంటే, ప్రవచనాలు ఇస్తూ ఉంటుంటే ఎంతో గొప్పవాడు, పవిత్రుడు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన దైవ దర్శనం పొందుకున్నాడో వెంటనే అనుకున్నాడు, నా జీవితం ఏ పాటిది, నా గురించి నేను ఎక్కువ ఆలోచించుకుంటున్నాను, నాలో ఎక్కువ పవిత్రతను చూసుకుంటున్నా, నాలో ఎక్కువ పరిశుద్ధతను చూసుకుంటున్నా. కానీ ఇప్పుడు నీ దర్శనం కలిగినాక అర్థమవుతుందయ్యా నేను ఎంత అపవిత్రునో, నేను ఎంత అపవిత్రమైన పెదాలు కలిగి ఉన్నవాడినో ఇప్పుడు నాకు తెలుస్తుంది అని. అట్లాగే దేవునితో గడిపితే ఎదుటివాడు ఎలాంటి వాడు, మనం ఎలాంటి వారు అన్నది అర్థమవుతుంది. మనల్ని మనం చూసుకోవాలి ఫస్ట్. మనం ఎదుటివాడిని చూడకుండా అంచనా వేసేసి, కొంతమంది చూసి కూడా ఎదుటివారి గురించి నిందలు వేస్తూ ఉంటారు. కంప్లీట్గా తెలుసు వాళ్ళకి, అయినా కూడా నిందిస్తారు, అయినా కూడా బాధ పెడతారు. మరి అదేం ఆనందమో నాకు తెలీదు. కానీ ఫస్ట్ నిన్ను నువ్వు చెక్ చేసుకో, నువ్వు పరీక్షించుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు. పరీక్షించుకుంటే అప్పుడు ఆయన ముఖకాంతిలో మన పాపములన్నీ కూడా, మనం రహస్యంలో చేసే పాపములన్నీ కూడా కనిపిస్తాయంట. చూడండి, కీర్తనలు 90వ సంకీర్తన 8వ చరణం చూడండి. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకుని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు. దేవునితో గడిపితే మనం పాపాత్ములమా లేకపోతే మనం నిందిస్తున్న ఎదుటివారి పాపాత్ములా అన్నది అర్థమవుతుంది. మనలో అన్ని లోపాలు పెట్టేసుకుని ఎదుటివాడు చెడ్డ, ఎదుటివాడు మంచివాడు కాదు అని మనము నిందించడం అనేది కరెక్ట్ కాదు అన్నాడు. మత్తయి సువార్త 7:3 చూడమ్మా. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటనేలా. నీ కంటిలో ఉన్న దూలమును వెతుక్కో ముందరా, ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసునట్లా చూసుకుంటావు అంటున్నాడు దేవుడు. అంటే మనం పెద్ద పెద్ద పాపాలు చేసేసి, అంతకన్నా పాపాలు చేసేసి, అంతకన్నా భయంకరమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఎదుటివాడు మంచి చేసినా కూడా మనకి నచ్చదు. కొంతమందికి ఎంతసేపు ఎదుటివాడిని నిందించటం, ఎదుటివాడిని మాటలు అనటం, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు, నువ్వు చూసావా అంటే చెప్పుకుంటున్నారు. సరిపోదు, చెప్పుకుంటే వాడేదో తెలియక మాట్లాడుతున్నారు, మీరు కూడానా వాళ్ళేదో మాట్లాడుకున్నది విని మళ్ళీ పక్కోళ్ళు కూడా
అలాంటి వాళ్ళందరూ కూడా దేవుడికి ఇష్టలు కాదు. వాళ్ళు అసలు దేవుడితో ఉన్నవాళ్ళు కాదు. దేవుడితో ఉంటే ఎవరు పాపం చేస్తున్నారు, ఎవరు పాపం చేయట్లేదు. మనము తెలిసి నిందిస్తున్నామా, తెలియక నిందిస్తున్నామా? ఎందుకు వీళ్ళందరి మీద ఎందుకు నిందించాలా? ఎందుకు మనం అనాలని అర్థమవుతుంది. మనము పాపములు చేస్తూ ఎదుటి వారిని మనం నిందించడం ఎంతవరకు కరెక్ట్? వారికన్నా ఎక్కువ పాపములే మనం చేస్తాం, వారికన్నా పెద్ద పాపములే చేస్తాం, వారికన్నా భయంకరమైన జీవితమే మనం అనుభవిస్తాం. కానీ ఎదుటివాడు తప్పు చేస్తే మాత్రం తప్పు చేశాడు అని గేలు చేస్తూ ఉంటాం. మనం చూసే కనుచూపు అలాంటిది. అలాంటి చూపుని దేవుడు ఇష్టపడడు. ఫస్ట్ మనము చెక్ చేసుకోవాలి. మనం ఏంటో తెలుసుకోవాలి. అసలు నువ్వేంటో తెలుసుకో. నువ్వు పాపం చేస్తూ ఎదుటివాడు పాపం చేస్తున్నాడని ఎలా అంటావు? నీ పాపం నువ్వు చూసుకో. నీ శరీరంలో ఎంత పాపం ఉందో నువ్వు చెక్ చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11:31 వచ్చింది చూడమ్మా. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. అందుకే అంటున్నాడు దేవుడు. ఫస్ట్ నిన్ను నువ్వు చెక్ చేసుకుని, అయ్యో ప్రభా పాపం నాలో ఉందని మనం విమర్శించుకునేవారుగా ఉండాలంట. మనము దూరం పెట్టుకునేవారుగా ఉండాలి. అయ్యో నేను పాపాత్ముని, అయ్యా నేను అపవిత్రుణ్ణి అని మనలో ఉన్న పాపాన్ని మనం వెతుక్కునేవారుగా ఉండాలి. అంతేగాని ఎదుటివాడి పాపాలని వెతికేటట్లు ఉండకూడదు. మన కళ్ళు ఎప్పుడు కూడా ఎదుటివాడి మీదే ఉంటాయి. మనం ఎన్ని పాపాలు చేసినా పర్లే. ఎదుటివాడు ఎంత కష్టపడి పైకి వచ్చినా నీకు నచ్చదు. వాళ్ళు ఇలా వచ్చారంట, వాళ్ళు అలా వచ్చారంట, వాళ్ళ కుటుంబస్తులు ఎలాగంట, వాళ్ళ కుటుంబస్తులు అలాగంట, వాళ్ళ పుట్టపూర్వత్రాలు ఎలాగంట, ఆవిడ ఎంత మంచిదైతే ఏముందో వాళ్ళ కుటుంబస్తులు ఎలాగ అయినప్పుడు అంటారు. ఇక్కడ నీ కుటుంబం అంతా చెడ్డదైనా పర్వాలే, నువ్వంత భయంకరమైన జీవితాల్లో జీవించినా అవన్నీ పక్కన పెట్టేసి మనలో ఉన్నటువంటి పాపాన్ని చూసుకో, మనలో ఉన్న దోషాలను వెతుక్కో, మనలో ఉన్న అపవిత్రతను మనం చూసుకోం. కానీ పక్కింటోడు దోషాలు మాత్రం మనకు అవసరం. అందుకని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మనం చూచే చూపు బట్టి మన జీవితానికి చాలా అంటే నష్టం కలగాల లేదా లాభం కలగాల అనేది ఆధారపడి ఉంటుందంట. మనం చూచే చూపును బట్టే మన జీవితానికి ఆశీర్వాదం రావాలా కూడా అనేది ఆధారపడి ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకని దయచేసి గమనించండి, ఫస్ట్ మనము చూచుకునేవారుగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:12 సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరైనా ఒకవేళ ఉండనేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. మనలో దుష్ట హృదయం పెట్టుకొని ఎదుటివారు పాపం చేస్తున్నారని వాళ్ళు అక్కడ నిజంగా నేను చర్చ్ రన్ చేస్తున్నా నాకు అర్థమే. వాళ్ళు వచ్చి ఇక్కడ చూడరు, వాళ్ళు చర్చ్కి రారు, చర్చ్ ఎలా రన్ అవుతుందన్న చూడరు. ఇక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారని చూడు. కొంచెం సౌండ్ వాళ్ళు చూడు ఏం చేస్తున్నారు. అందరూ చూసి నవ్వుతున్నారు. నవ్వుతా వాళ్ళతో పాటు నువ్వు నవ్వు. ఎందుకంటే నీకు చెక్ చేసుకునేది లేదు కదా. నీ హృదయంలో ఎంత దుష్ట హృదయం ఉందో నువ్వు చెక్ చేసుకోవు. పక్కోడు మాత్రం జడ్జి చేస్తావు, పక్కోడికి మాత్రం తీర్పు తీరుస్తూ ఉంటాం. అలా తీర్పు తీర్చే అలవాటు ఉండకూడదు. నువ్వు ఫస్ట్ చూడు, నీకు నచ్చిందా ఉండు, నచ్చలేదో మౌనంగా ఉండు. అంతేగాని ఎదుటివాడిని చులకన చేసే అధికారం నీకు ఎవరిచ్చారు? ఎదుటివాడిని తప్పుడుగా చూసే అధికారం నీకు ఎవరిచ్చారు? నీకు నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళు దేవుడికి నచ్చుతారు. సో నీకు నచ్చలేదు కాబట్టి వాళ్ళు ఆశ్రదించబడకూడదు అనటానికి లేదు. దేవుడికి నచ్చితే ఎవడు అడ్డొచ్చినా దేవుడు దీవిస్తానే ఉంటాడు. దేవుడు ఎత్తగా ఎవడు దించలేడు, దేవుడు ఆశ్రదించగా ఎవడు శపించలేడు. కాబట్టి ఏంటంటే దేవుడిని దృష్టిలో పెట్టుకొని నీ హృదయంలో ఏదైనా దుష్ట హృదయం ఉంటే దాన్ని మలుచుకో. మన హృదయాలు ఏమన్నట్టు దుష్ట హృదయం ఏమన్నా, పాప హృదయం ఏమన్నా, అపవిత్రమైన పెదాలు ఏమన్నా ఉన్నా వాటిని మనం విమర్శించుకుని మనం చూసుకుని, అయ్యో నాలి పాపం ఉందని చూసుకోవాలి, నాలి దుష్ట హృదయం ఉందని చూసుకుని మనం పరిశుద్ధపరచుకుంటే చాలు. అందరి పాపాలు, అందరి శరీరంలో ఉన్న పాపాలు మనం చూడక్కర్లేదు, దేవుడు చూస్తాడు. లేదంటే నువ్వు ఎలాగైతే మలుచుకున్నావో వాళ్ళు మలుచుకునేటట్లుగా దేవుడు మారుస్తాడు. అంతేగాని మనము తప్పు చేసి ఎవరో ఏదో చెప్పుకుంటున్నారని మళ్ళీ ఎదుటివారి మీద నిందలేయడం అంటే అంత ఈజీనా? నిందలు భరించినోడికి అర్థమవుతుంది. నిందేసి బాగానే వెళ్ళిపోతావు, తిట్టేసి బాగానే వెళ్ళిపోతావు, రకరకాలుగా మాటలు అనేసి బాగానే వెళ్ళిపోతావు, చులకని చూపు చూసేసి బాగానే వెళ్ళిపోతావు. కానీ అది భరించినోడికి అర్థమవుతుంది. అది భరించినోడు ఊరుకుంటాడా? నీకోసం దేవుడికి మొరపెట్టాడు అనుకో, ఖచ్చితంగా ఆ శాపం అనేది నీకు కలుగుతుంది. అందుకని ఏంటంటే నీ చూపు అంతా ఎదుటివాడి మీద అవసరంలే. నీ చూపు నీ మీద ఉంటే చాలు, మన చూపు మన మీద ఉంటే చాలు, మన చూపు మన క్రియల మీద ఉంటే చాలు.
మన చూపు మన పనుల మీద, మన పవిత్రత మీద, మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా ఉంటున్నాం అనేది మన మీద ఉంటే చాలు. అందరి మీద ఉండక్కర్లొద్దు. అందరి మీద ఉంటే మళ్ళీ మనం పట్టించుకోవడం మానేస్తున్నాం. మనం తప్పు చేసామన్న విషయం మర్చిపోతున్నాం. ఎదుటివాడు తప్పు చేస్తున్నాడని చెప్తున్నాము కానీ మనం తప్పు చేస్తున్నామన్న విషయం మర్చిపోతున్నాం. మన తప్పులన్నీ మన హృదయంలో దాచుకొని భయంకరమైన దుష్ట హృదయమైన మనం ఉంచుకొని ఎదుటివాడు దుష్టుడు, ఎదుటివాడు పాపాత్ముడు, ఎదుటివాడు తప్పు చేస్తున్నాడు, ఎదుటివాడు ప్రార్థన సరిగా చేయట్లే, ఎదుటివాడు వాక్యం సరిగా చెప్పట్లే. ఎందుకు ఇవన్నీ? అవన్నీ ఉడుకుమొత్తానం తట్టుకోలేక ఎదుటివాడిని నువ్వు నిందిస్తూ ఉంటావు. నీలో ఉడుకుమొత్తానం ఉంటే ఎదుటివాడిని నిందిస్తూ ఉంటావు. అమ్మో నాకెందుకు వాళ్ళ కోసం, నా బతుకేదో నేను చూసుకుంటా, నా జీవితం ఏదో నేను చూసుకుంటా, ముందు నా బతుకుని నేను నిలబెట్టుకుంటాను అని అనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎదుటివాడిని పట్టించుకోడు. కాబట్టి ఏంటంటే నీ కనుచూపు ఎలా ఉండాలంటే ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకో. ఫస్ట్ నీకు నువ్వు చెక్ చేసుకో. అసలు నీ హృదయం ఎలా ఉంది, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి. నిన్ను నువ్వు చెక్ చేసుకుంటే మనం చెక్ చేసుకుంటేనే మనలోనే తట్టుడు ఉంటాయి, మనలోనే బోల్డన్ ఉంటాయి, మనలోనే బోల్డన్ శాపాలు ఉంటాయి, మనలోనే బోల్డన్ లెక్క పెట్టలేని పాపాలు ఉంటాయి. ఆ పాపాలన్నీ పక్కన పెట్టి వాడు ఇదే చేశాడు, వీడు ఇది చేశాడు, ఆమె ఇలా చేసింది, ఈమె ఇలా చేసింది, చేసినా చేయకపోయినా చేసిందని అంటాం. ఎందుకని అవన్నీ ఎందుకు? ఫస్ట్ మనల్ని మనం చెక్ చేసుకుంటే మన లైఫ్ ఎంతవరకు ఉంటుందన్నది అసలు మన లైఫ్లో ఎంతవరకు ఉంటున్నాం, ఎంతవరకు పాపం చేస్తున్నాం, ఎంతవరకు కరెక్ట్ ఉంటున్నాం అంటే ఒక్కొక్కసారి మన మీద మనకే ఉమ్మేసుకోవాలనిపిస్తుంది. మన లైఫ్ వెనక్కి తిరిగి చూసి అసలు మన డైలీ లైఫ్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. మనం మాట్లాడే విధానం, మన బిడ్డలు తిట్టే విధానం, భార్యలు తిట్టే విధానం, భర్తలు తిట్టే విధానం, ఎవరిని పడితే వాళ్ళని తిట్టే విధానం, ఎవరి గురించి వారికి చెడుగా మాట్లాడుకుని ఎక్కడ పడితే అక్కడ నిజంగా మీటింగ్స్ వేసుకుని ఎదుటివాడి గురించి చెడుగా మాట్లాడతారు చూడండి. అవన్నీ తలుసుకుంటే ఒకసారి మన మీద మనకే అసహ్యం పుట్టుకొస్తుంది. ఇంతమంది గురించి నేను చెడుగా మాట్లాడుతున్నానే, మరి నేను చెడ్డదాన్ని అని ప్రశ్నించుకుంటే నీ హృదయమే నీ మీద నింద వేస్తుంది దేవుడి దగ్గర, మంచిది కాదు, మంచివాడు కాదు అని. కాబట్టి నీ కనుచూపు అందరి మీద ఉండనవసరంలే. నీ కనుచూపు నువ్వు చేసే పనుల మీద, నువ్వు చేసే క్రియల మీద, నీ మీద నీకు ఉంటే నువ్వెంతవరకు పర్ఫెక్ట్ అన్నది అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే మన కనుచూపు మన శరీరానికి లేదంటే మన మానవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ఆ కనుచూపు ఎవరి మీద పడితే వాళ్ళ మీద పెట్టి కొన్ని అబద్ధం ఉంటాయి, కొన్ని నిజం ఉంటాయి. చూసినవన్నీ కూడా నిజమని అనుకోకూడదు, మనం చూస్తున్నవన్నీ నిజమనుకోకూడదు. ఎదుటివారు చెప్పినవన్నీ కూడా మనమేదో చూచినట్టు మళ్ళా ఎదుటివారి గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కనుచూపును బహు జాగ్రత్తగా కాపాడుకునేవారుగా ఉండాలి. ఆ కనుచూపు మొట్టమొదట మన మీద ఉండాలి, సెల్ఫ్ ఉండాలి, ఎవరి మీద వాళ్ళకు ఉండాలి. అసలు ఇంతమంది నేను తిడుతున్నానే, ఇంతమంది మీద నేను నిందలు వేస్తున్నానే, అసలు నేనెంతవరకు కరెక్ట్? ఒక ఆడపిల్లలు నేను తిడుతున్నానే, మరి నేనెంతవరకు కరెక్ట్? ఒక అబ్బాయిని నేను తిడుతున్నానే, అసలు నేనెంతవరకు కరెక్ట్? నా భార్యని ఇన్ని రకాలుగా నేను హింసిస్తున్నానే, అసలు భర్తగా నేను ఎంతవరకు కరెక్ట్? నా భర్తని నేను ఇన్ని రకాలుగా హింసిస్తున్నానే, నేను భార్యగా నేను ఎంతవరకు కరెక్ట్ అని ఒక్కొక్కసారి మనము పరీక్షించుకుంటే మన బ్రతుకులేంటో మనకు అర్థమవుతాయి, మన స్థితిగతులేంటో మనకు అర్థమవుతాయి, అసలు మనం చేస్తున్నది రైట్ ఆర్ రాంగ్ అనేది కూడా అర్థమవుతుంది. దయచేసి 3 దృష్టిలో ఒకటి చెప్పిన మనము చూసుకోవాలా. రెండోది ఆత్మీయ దృష్టి, మూడోది నిత్యమైన వాటినే చూడాలి. నేను ఒకటి చెప్పిన మిగతా 2 తర్వాత ఎపిసోడ్లో కంటిన్యూ చేస్తాను. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన గొప్ప దేవసేనికి మహిమ గంత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా అయ్యా ఈరోజు మాకు కనుచూపు ఎలా ఉండాలి? అనేకులు చూసి అనేకుల మీద నిందలు వేస్తున్నాం, కానీ మొట్టమొదటగా ఆ కనుచూపు మా మీద పెట్టుకుంటే మేమెంత అపవిత్రతతో ఉన్నాము, మేమెంత ఇదిగో తండ్రి తప్పుడు మార్గంలో నడుస్తున్నాము, మాకు మేము చెక్ చేసుకునేటట్లుగా మమ్మల్ని దీవించండి దేవా, మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని మార్చండి దేవా. ఎవరైతే నా తండ్రి ప్రభు వారి గురించి పట్టించుకోకుండా ఎదుటి వారిని పట్టించుకుంటూ ఎదుటి వారి మీద నిందలేస్తున్నారు వారందరి హృదయాలు కూడా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. విల్ సీ ద నెక్స్ట్ టైం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.